నేను ఈ కల్టివేటర్ చేయించాను. ఇది 11 నాగల సెట్ అనమాట. ఇట్లా ఇది చేయడం ఎట్లా అంటే దీని పద్ధతి ఇట్లా ఈ దుంపలకు పక్కనే ఉండాలన్నమాట ఒగ్గిలు అనేటివి. ఇట్లా మధ్యన కొంతమంది గ్యాప్లు కొడుతూ ఉంటారు. అట్లా కొట్టినప్పుడు ఏమైందంటే ఇటు అటు లూజ్ అవుతూ ఉంటాయి, కదులుతూ ఉంటాయి అనమాట. ఇట్లా పక్కనే ఉండేటట్టుగా ఇట్లా మంచిగా ఫిట్ చేసేటువంటి మెకానిక్ దగ్గర చేయించుకోవాలన్నమాట. ఇది మీడియం అన్నమాట. ఇది మీడియం సైజ్ అనమాట. ఇది అంటే పూర్తిగా హెవీ కాదు, పూర్తిగా లైట్ వెయిట్ కాదు. దీనికి వేసినటువంటి పట్టీలు కూడా చాలా బాగా వేసాడు అనమాట. పట్టీలు వేసాడు, మధ్య మధ్యన 4 పట్టీలు అని వేసాడు అనమాట. అది మంచి సపోర్ట్ ఉంటుంది. ఇది మనం హైడ్రాలిక్ అవి పెట్టుకోవడానికి కూడా, టాప్లింగ్లు ఇట్లా వేసుకోవడానికి ఇది దాని మంచి సిస్టమ్ చేసాడు అనమాట. ఇది చాలా షాపులలో చూసాము, ఎవరు ఇంత బాగా చేయలేదు. ఇది స్టేషన్ గన్పూర్ అటు హైదరాబాద్ రోడ్కు ఉందన్నమాట. విజయవాడ నుంచి వచ్చి చేస్తున్నారు, వాళ్ళు చేశారనమాట. ఇది దాంతోపాటు హాఫ్ వీల్స్, అటాచ్ గొర్రు 2 కూడా ఒకేసారి చేయించాను. వీటి మొత్తానికి 52,000 తీసుకున్నాను అనమాట. గొర్రు, హాఫ్ వీల్స్, ఇటు 11 నాళ్ళ కల్టివేటర్, ఇవన్నీ. ఈ వీల్స్ కూడా చాలా బాగున్నాయి. టైర్ కంటే కొంచెం ఒక 1/2 ఇంచు ఎక్కువ ఉన్నాయి అనమాట. అట్లాగే ఉండాలి, తక్కువ ఉంటే ఏమైందంటే టైర్ అరుగుతుంది. ఈ గొర్రు కూడా ఇది 11 నాళ్ళ సెట్ కాబట్టి దీనికి మధ్యన సపోర్ట్లు వేసుకోవడానికి దుబ్బలకు అటాచ్ చేసుకున్నట్టు ఇవి 2 ఇచ్చాడు అనమాట. అది 9 నాళ్ళకైతే ఒకటే ఇస్తారు. ఒకటి ఇచ్చినప్పుడు దీనికి పని చేయనమాట, ఇటు అటు వంగుతూ ఉంటాయి అనమాట. అందుకని 2 దుంపలకు 2 ఇచ్చాడు. 2 ఉండేదంటే సపోర్ట్ బాగుంటుంది అనమాట. ఇక ఇది ట్రాక్టరు, ఇది కొన్ని నెల రోజులు అవుతుంది. దీనికి 42 బ్లేడ్ రోటావేటర్ కూడా వచ్చింది అటాచ్గా, కాంబోలో తీసుకున్నాం అనమాట. ఇది 5042 అనేటువంటి ట్రాక్టరు. ఇది హార్స్ పవర్ వచ్చేసరికి 44 హార్స్ పవర్ వస్తుంది అనమాట. ఇట్లా పెద్ద హెచ్పి ఉంది కాబట్టి దీనికి ఇది 11 నాళ్ళ కల్టివేటర్ వేసాను.